రైతులకు ఫ్రీ కరెంట్ బంద్, అందుకే అదానికి అప్పగింత. రాష్ట్రంలో మోడీ అదాని విధానాలు, విద్యుత్ ప్రైవేటీకరణకు కుట్రలు, ఓల్డ్ సిటీ వాళ్ళను అవమానిస్తున్నాడు. సీఎం రేవంత్ తీరుపై జగదీష్ రెడ్డి ఆగ్రహం. ఇకపై రైతులకు ఫ్రీ కరెంటు ఉండదని మాజీ విద్యుత్ శాఖ మంత్రి సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటీకరణ చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. విద్యుత్ బిల్లుల వసూలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయాలు తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. విద్యుత్ బిల్లుల వసూలను అదానికి అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రమంతటా విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే విద్యుత్ సబ్సిడీలు, రైతులకు ఉచిత కరెంటు ఉండవని అన్నారు. రైతుల విద్యుత్ మోటార్లకు కూడా మీటర్లు పెడతారని చెప్పారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంపై కూడా చాలా ఒత్తిడి తెచ్చారని, విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించలేదని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కనుసన్నల్లోనే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. మోడీ అదాని విధానాలను తెలంగాణలో రేవంత్ అమలు చేస్తున్నారని జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ సంస్థ అనేది ప్రజల ఆస్తి, దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పిందని, ఓల్డ్ సిటీలో 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లులు వచ్చే కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఓల్డ్ సిటీలో 45% మాత్రమే కరెంటు బిల్లులు వసూలవుతున్నాయని, అందుకే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తున్నారని, అక్కడి ప్రజలను అవమానించే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయని విమర్శించారు. ఇది చాలా పెద్ద కుట్ర. ఇది ఎట్లున్నదంటే, డిసెంబర్లో మోడీతో ఇదే సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయింది. ఆ తర్వాత దావోస్లో ఇదే ఎవరైతే ఉన్నారో అదానితోటి దావోస్లో ఒక సీక్రెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత సీక్రెట్ మీటింగ్లో జరిగిన ఒప్పందం ఏంటంటే, తెలంగాణ విద్యుత్ మొత్తాన్ని అప్పనంగా అదాని చేతుల్లో పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో ఒక ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి యాదాద్రికి సంబంధించి ముందు కేసీఆర్ ఏదైతే యాదాద్రికి సంబంధించి ఆ పవర్ ప్లాంట్ ఉన్నదో దాని మీద ఒక కమిషన్ వేసి కేసీఆర్ ఈ విద్యుత్ సంబంధించిన ఒప్పందాల విషయంలో కావచ్చు, తెలంగాణ విద్యుత్కు సంబంధించిన పవర్ ప్లాంట్స్ మీద కావచ్చు భయంకరమైన అప్పులు చేసిండు, భయంకరమైన అవినీతి చేసిండని ముందు ప్రజల చేత నమ్మించాలి. ఇక్కడ ప్రజల చేత నమ్మించినాక ఇక్కడ ఘోరమైన అప్పు ఉన్నది విద్యుత్కు సంబంధించి, ఇక అది మనం మొయ్యలేము కాబట్టి ఒక బడా కార్పొరేట్ వ్యవస్థను తీసుకొచ్చి తెలంగాణలో పెట్టి, ఇగో మనం మొయ్యలేం కాబట్టి ఆయన మోస్తానంటాడు, అప్పులైనా ఏదైనా అదాని కడతానంటాడు, ఆ కష్టమో నష్టమో ఆయనే భరిస్తానంటాడు అని ప్రజల చేత నమ్మబలికి అదానికి తెలంగాణ విద్యుత్తుని కట్టబెట్టాలి. దాంట్లో భాగంగా ముందుగా ఏం చేయాలి, పాత బస్తీ లాంటి ఒక క్రిటికల్ ఏరియాని, ఒక సెన్సిటివ్ ఏరియాని ఆయనకు అప్పగించాలి. ఆ విద్యుత్ బిల్లులు వసూలు చేయండి అని చెప్పాలి. అక్కడ ఏం చేస్తాడు, ముక్కు పిండి వసూలు చేస్తాడు. దాంతోపాటు ఆయన బిల్లులు వసూలు చేసే క్రమంలో ఎవరైనా మాకు 200 యూనిట్ల ఉచిత విద్యుతే ఉన్నది మేము కట్టము అని చెప్పిన ఎడల, ఇగో చాలా సెన్సిటివ్ ప్రాంతము, తిరగబడుతున్నారు ముస్లింలు అని చెప్పి ఇది మోడీ దగ్గరికి ఆ వార్త రాసుకపోవాలి. ఆ వార్తను మోడీ దగ్గరికి మోసుకపోయినాక, ఇంత సెన్సిటివ్ ఉన్నదా, మొత్తం తెలంగాణ విద్యుత్తునే అప్పచెప్పురి అదానికి వసూలు చేస్తాడు అని ఆయన చేతుల్లో పెడతారు. ఇట్లా తెలంగాణను చెరబట్టడానికి రేవంత్ రెడ్డి దావోస్లో పడ్డది ఈ అడుగు. మనం ఊహిస్తలేము కానీ చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. సింగరేణిని కూడా అదానికే ఇచ్చేస్తారు, విద్యుత్తును కూడా అదానికే ఇచ్చేస్తారు, ఆర్టీసీని కూడా అదానికే ఇచ్చేస్తారు. ధరణికి సంబంధించి భూభోగాతం ఉన్నదని చెప్పి ఉత్తమమైన సాఫ్ట్వేర్ తెస్తామని చెప్పి ధరణి సమస్యలను పరిష్కరించామని కూడా ఆఖరికి అదాని కంపెనీలకే కట్టబెడతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కోదండరామరెడ్డి మాట్లాడాడు, ఇక మేధావి అని చెప్పి ఆకునూరు ఇంట్లో పన్నాడు, ఇక ప్రొఫెసర్ నాయషర్ మాట్లాడాడు. తెలంగాణ మేధావులు అంతా ఇప్పుడు నోట్లో బెల్లం పెట్టుకున్నట్టు చోద్యం చూస్తుంటారు. ఇది ఖచ్చితంగా
పాత బస్తీని అనుమానిస్తాన్లు అంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్టే. ఎందుకంటే పాత బస్తీ ఏమో ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో లేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి వాళ్ళ స్ట్రాటజీ. పాత బస్తీలో ముస్లిం ఉంటారు ఎక్కువగా, మన హిందువులు కూడా ఉన్నారు అక్కడ, మన యాదవ్ బిడ్డలు ఉన్నారు, ముదిరాజు బిడ్డలు కూడా ఉన్నారు అక్కడ. కాబట్టి ఏం చేస్తారంటే వీళ్ళు ఈ పాత బస్తీ దగ్గర ఇప్పుడు గోల్కొండ ఉన్నది, గోల్కొండ కింద ఉన్న చిన్న చితక దేవాలయాలన్నీ కూడా మనయే. అక్కడ వ్యాపారాలు చేసేటోళ్ళు హిందూ సోదరులు కూడా ఉన్నారు. ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళను బూచిగా చూపుతాను. హిందుత్వవాదులు ఉంటారుగా కొందరు, తెలిసి తెలియని వాళ్ళు, ఏం మంచిగానే పడరు ముస్లింల మీద, పాత బస్తీ మీద మంచిగానే పడరాను. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, మన ఊర్లల్లో కరెంటు తీగలకు దండాలు ఆరేసినట్టు ఎవడు ఆరేస్తారు? మనం ఆరేస్తలేమా? నువ్వు ఏ గ్రామానికన్నా పో, ఒక పోల్ ఉంటే ఆ పోల్కి ఇట్లా తలిగిస్తారు. ఆ తలిగించేటోళ్ళు అంతా ఎవరు ఊర్లల్లో? ముస్లింలా? మనమే. ఇప్పుడు దీన్ని చూపించి దాన్ని కొడతారు ఏదో ఒక రోజు. ఊర్లలోకి వచ్చి ఆ దండాలు వేసుకొని ఫ్రీగా కరెంట్ ఎవడైతే వాడుకుంటాడో, 60 యూనిట్లు వచ్చేటోడో 50 యూనిట్లు వచ్చేటోడో తలిగిస్తాడు. 200 యూనిట్లు అంటాను కదా, అందరికి ఇస్తలేరు, కొంతమందికి ఇస్తాను అది. కాబట్టి కొండ్లు తలిగించేటోళ్ళు అందరినీ ఏదో ఒక రోజు పాత బస్తీ మీద పడ్డట్టు దీని మీద కూడా పడతారు. అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కేవలం పాత బస్తీని చూపెడుతూ అక్కడ ఉన్న ముస్లింలను చూపెడుతూ మెల్లగా అదాన్ని తీసుకొచ్చి అక్కడ కూసోబెడతాడు. ఆ తర్వాత సంవత్సరానికి మొత్తం తెలంగాణ మీద పడతాడు, తెలంగాణ పల్లెల మీద పడతాడు. అప్పుడు ముక్కు బండి వసూలు చేయకపోతే చూడరు ఇక.